నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఈరోజు ఇంకొక రాష్ట్రం గురించి ప్రిడిక్షను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, లోక్సభ 2024 ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది, మిగతా పార్టీలు ఎన్ని స్థానాలు గెలుచుకుంటాయి అనేది నాకు అందుతున్న సోర్స్ ద్వారా రోజు ఇస్తున్నట్టుగానే ఈరోజు ఉత్తర భారతదేశానికి సంబంధించింది మూడ్ ఆఫ్ ది నేషన్ ముఖ్యంగా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేదే ఎక్కువ. దేశం మొత్తం కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ మూడు. అట్లాగే అది రాష్ట్రం అంటాం కన్నా ఎన్సిటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఎన్సిటీగా పిలువబడి ఒకప్పుడు ఇంద్రప్రస్థ అనే పేరుతో ఉన్న ఢిల్లీ గురించి ఈరోజు నాకు అందిన సర్వే అనాలిసిస్ వీక్షకులకి షేర్ చేసుకుంటాను. ఆ ఢిల్లీకి వచ్చేటప్పటికి మనకి టెరిటరీ కింద ఉంటుంది. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, జ్యుడిషియరీ ఉంటుంది, అట్లా లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీకి, లోక్సభ ఎన్నికలకి ఎప్పుడు కూడా తీర్పులు వేరువేరుగా ఇస్తూ ఉంటారు ఓటర్సు. చాలా సంవత్సరాల నుంచి చూస్తుందే మనం. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటేస్తారు, లోక్సభకు వచ్చినప్పుడు యాంటీగా, అంటే అక్కడ దేశం ఎవరు రూల్ చేస్తారు, సెంట్రల్లో ఎవరు రాబోతున్నారు అనే దాని మీద వాళ్ళ ఓటు వినియోగించుకుంటూ ఉంటారు ఢిల్లీలో, ముఖ్యంగా ఓటర్స్ అంతా కూడా. ప్రస్తుతానికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అవినీతిని మాపటానికే వచ్చాము, ఆక్రమణలు ఇవన్నీ కూడా అంతమొందించడానికి వచ్చాము, దురాక్రమణలు అంతా కూడా అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రస్తుతానికే అవినీతిలో కూరుకుపోయింది. మొత్తం స్కామ్లన్నీ చుట్టుముట్టున్నాయి. దాదాపు లిక్కర్ స్కామ్లోనే చాలామంది ఎమ్మెల్యేలు, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లాంటి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులు, వక్ఫ్ బోర్డు సంబంధించిన కేసులు, ఇవన్నీ కూడా అవినీతిలో కూరుకుపోయింది ఆప్. అయితే ఇండియా ఎలియన్స్లో మాత్రం ఆప్ చేరారని చెప్తున్నారు, అట్లాగే కంటిన్యూ అవుతామని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్లస్ ఆప్ రేపొద్దున లోక్సభ ఎన్నికలకి కలిసి వెళ్ళొచ్చు, లేదా ఎప్పుడేం జరుగుతుందో ఇండియా ఎలియన్స్లో అన్నట్టుంది, విడివిడిగా కూడా పోటీ చేయొచ్చు. రెండు సినారియోలు ఈరోజు విశ్లేషించుకుందాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లాగే బీజేపీ ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ప్రొజెక్షన్ రావచ్చు. బీజేపీకి ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తే బీజేపీ ఓట్ షేర్ ప్రొజెక్షను 61% ఉంటుంది. 4% 2019 కన్నా కూడా పెరుగుతుంది. కాంగ్రెస్కి 22%, 2019 కన్నా 1% తగ్గుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 13% ఓట్ షేరు, 5% తగ్గుతుంది. అదర్స్కి 4%, 2% పెరుగుతుంది. ఇది ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తే. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా ఇండియా ఎలియన్స్గా కలిసి పోటీ చేస్తే అప్పుడు ఓట్ షేర్ ప్రొజెక్షన్ ఎలా ఉండబోతోంది? బీజేపీకి 64% రాబోతుంది, 7% పెరుగుతుంది. కాంగ్రెస్కి 19%, 4% తగ్గుతుంది. ఆప్కి 15%, 3% తగ్గుతుంది. ఇంకా అదర్స్కి 2%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ రెండు కలిసి కనుక అలయన్స్గా ఏర్పడి పోటీ చేస్తే మాత్రం బీజేపీకి ఇంకా ఓట్ షేర్ పెరుగుతుంది. ఒకవేళ ట్రయాంగిల్ ఫైట్ ఉంటే బీజేపీకి 3% తగ్గుతుంది. ఏదైనా కూడా బీజేపీకి 60% పైన ఓట్ షేర్ వస్తుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీలో ఏంటంటే ఎప్పుడు వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తారు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఇవన్నీ కూడా అక్కడ తీర్పు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో కూడా అప్పటి నుంచి కూడా అధికారంలోనే ఉంది ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి. అయితే ఢిల్లీ పార్లమెంట్ స్థానాలు మొత్తం 7 ఉన్నాయి. 7 లోక్సభ స్థానాలు 2019లో బీజేపీ గెలుచుకుంది. మళ్ళీ 2024లో కూడా బీజేపీ 7 స్థానాలు స్వీప్ చేయబోతోంది. దానికి ముఖ్య కారణం అయోధ్య, రామ మందిర్ లాంటి ఇష్యూసే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా కరప్షన్లో, అవినీతిలో ఇరుక్కుపోవటం, యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది ఆ పార్టీ మీద. అయితే ఇది రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది అప్పుడే అంచనా వేయలేం. కానీ లోక్సభకి సంబంధించి మాత్రం ఆప్ మీద సివియర్ యాంటీ ఇన్కంబెన్సీ అనేది మనకి పూర్తిగా 7 నియోజకవర్గాల్లో కూడా కనబడుతోంది. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఓటైపోతున్నారు. అట్లాగే చాలా చోట్ల ఆప్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి షఫల్ అవుతుంది లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి. సో ఢిల్లీలో ఎన్సిటీలో అయితే క్లియర్గా ఉంది, మూడ్ ఆఫ్ ది నేషన్ కింద చెప్పచ్చు, లేకపోతే ఏదైనా కూడా 7కి 7 స్థానాలు మళ్ళీ బీజేపీ
లోకసభ ఎలక్షన్స్లో స్వీప్ చేయబోతుంది. థ్యాంక్ యూ.